Local to global, news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. Download Raw TV app. Media legend Ravi Prakash is back. కూటమి ప్రభుత్వం అద్భుతంగా రైతులకు పెద్దపీట వేస్తూ మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు. ధాన్యం కొనుగోలు అంటేనే భయపడేవాళ్ళు. ధాన్యం అంతా తయారు చేసుకుని సిద్ధం చేసుకుని కళ్ళల్లో పెట్టుకుంటే కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు. ఏమన్నా అంటే మాత్రం కంప్యూటర్లో హ్యాంగ్ అయిపోతున్నాయని చెప్పేవారు. కనీసం గోతాల కోసం కూడా ఆ రోజు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసినా సరే ఆ ప్రభుత్వం గోతాలు ఇవ్వలేదు. మనకి గోతాలు ఇవ్వడం కూడా చిరిగిపోయిన గోతాలు ఇస్తే రైస్ మిల్లుకి వెళ్లే లోపల ధాన్యం కారిపోయి కూడా మనకి షార్టేజ్ వచ్చేది. అదొక్కడే కాకుండా చూస్తే ఎక్కడో 40, 60, 70 కిలోమీటర్లు ఉన్నటువంటి రైస్ మిల్లుకి ప్యాక్ చేసి ఇచ్చేవారు. అప్పుడు దారి ఛార్జీల రూపంలో కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకునే పరిస్థితి ఉంది. ఎన్ని ధర్నాలు చేసామో మీ అందరికీ తెలుసు, ఎంత ఇబ్బంది పడ్డామో మీ అందరికీ తెలుసు. అదొక్కడే కాకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా 6 నుంచి 9 నెలలు, సంవత్సరం కాలం పాటు కూడా ధాన్యానికి ఆ రోజు డబ్బులు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి, ధాన్యం కొనాలి అని అంటే ఒక్క రోజులో మీకు రెడీగా ఉన్నంత ధాన్యం ఇమ్మీడియట్ గా కొనేసుకుని మీకు 24 గంటల డబ్బులు వేసాం. ఆ రోజు చెప్పాం మనం 48 గంటల లోపల రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కేవలం 24 గంటల్లోనే ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతు ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదే విధంగా చూస్తే రైతులకు 2 పంటలకు కూడా పుష్కలంగా నీరు ఇచ్చాం. గతంలో చూస్తే నాయకుల చుట్టూరు కాళ్ళు అరిగేందుకు తిరిగితేనే కానీ నీరు ఇచ్చేవారు కాదు. ఎత్తుపోతల పథకాల ద్వారా సక్రమంగా సాగునీరు 2 పంటలకు ఇచ్చాం. 2 పంటల ధాన్యం కూడా సక్రమంగా కొనుగోలు చేశాం. సకాలంలో డబ్బులు ఇచ్చాం. 24 గంటల్లో డబ్బులు ఇవ్వడమే కాకుండా ఎక్కడైనా టార్గెట్ షార్టేజ్ వచ్చిందని ఒక్క కార్యకర్త, ఒక రైతు సోదరుడు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అయ్యి సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారికి, అదే విధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి టార్గెట్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనం ఒక్క గింజ కూడా రైతు దగ్గర మిగిలిపోయిందనే భావం లేకుండా ప్రతి గింజ కూడా కొనుగోలు చేసాం ఎప్పటి వరకు. అదే విధంగా చూస్తే ఒక్క వ్యక్తి కూడా నాకు డబ్బులు పడలేదు అనే విషయాన్ని ఎక్కడ ప్రస్తావన రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ టైంలో డబ్బులు వేసింది ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను నేను. కార్యక్రమం ధాన్యం కొనుగోలు ప్రక్రియ వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతమైన రైతులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని, సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు మీ అందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 4-5 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో అనుకున్న 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 89,000 మంది రైతులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. దాదాపు 430 కోట్ల రూపాయలు వాళ్ళ ఆ నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. గోను సంచుల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, లేదా రైతుకి ఎక్కడ కూడా తేమ శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో కొత్త యంత్రాలు వాడడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి గత 3 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రజల నుంచి వాళ్ళు కోరిన విధంగా ప్రభుత్వం స్పందిస్తోంది అంటే ఇది అందరి సహకారం ఎంతో అవసరం. సో మన ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారి నేతృత్వంలో ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 1,25,000 మెట్రిక్ టన్నులు ఈ నియోజకవర్గంలో టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి గింజ, ప్రతి బస్తా కొంటామని సభాముఖంగా ఇందాక నేను రైతులందరినీ కూడా కోరాను. ఆ విధంగానే మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని సందర్భంగా కోరుతున్నాం. జనరల్ గా సంక్రాంతి పండుగ వరకు ఉంటుందండి, కానీ కొన్ని ప్రాంతాల్లో ముందుగానే కోతలు మొదలైనాయి కాబట్టి మా అంచనాల ప్రకారంగా డిసెంబర్ 31వ తారీఖు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.